5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాలన్నిట్లలో వినిపిస్తున్న ఒకటే ఒక పేరు విజయ్. విజయ్ ఈ ఎన్నికలలో సునామీ సృష్టించిండు. ఆయన పార్టీ అనౌన్స్ చేసిన రోజు ఆయన ముందున్నటువంటి సవాళ్ళు వేరు. ఇవాళ వాటన్నింటినీ అధిగమించి సీఎంగా కాబోతున్నటువంటి విజయ్, ఆయన పార్టీ ప్రస్థానం, దాని తర్వాత జరిగిన పరిణామాలు అన్నింటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. విజయ్ 2 ఏండ్ల ముందు, అంటే ఎన్నికలు జరగడానికి 2 ఏండ్ల ముందు పార్టీని అనౌన్స్ చేసిండు. ఆ రోజుకి ఆయన తమిళ్లో ఒక సూపర్ స్టార్ హోదాని అనుభవిస్తున్నాడు. తమిళనాడు సినిమాలలో విజయ్కి ఆ స్థానం ఉంది. సినిమాలన్నింటినీ పక్కకు పెట్టి ఆయన రాజకీయాలలోకి వస్తున్నా అని అనౌన్స్ చేసిన రోజు ఆయన ముందు చాలా చిక్కుముళ్ళుండే, చాలా సమస్యలు ఉండే. ఎందుకంటే సినిమాలలో సూపర్ స్టార్ అయ్యి ఉండొచ్చు, కానీ రాజకీయాలు ఆ రోజుకి కొత్తే. రాజకీయాలలోకి రావాలి అనుకొని తమిళనాడులో ఎస్పెషల్లీ చాలా ఉద్దండులైనటువంటి సినిమా యాక్టర్స్ కూడా ఆ సాహసం చేయలేకపోయారు. మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. గతంలో ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో ఉన్న కరుణానిధి లాంటి వాళ్ళు, జయలలిత లాంటి వాళ్ళు సినిమాల బ్యాక్గ్రౌండ్తో వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి సక్సెస్ కాలేదు. కొంతమంది రావడం వచ్చిర్రు, కానీ సక్సెస్ కాలేకపోయారు. విజయ్ అట్లాంటి వాళ్ళ చరిత్రల్ని మొత్తం కూడా తుడిచిపెట్టి ఇవాళ చరిత్ర సృష్టించబోతుండు. 2024లో పార్టీ పెడితే ఇప్పుడు 26లో ఉన్నాం మనం, ఫిబ్రవరిలో. అంటే కరెక్టు 2 ఏండ్లు. 2 ఏండ్లలో పార్టీ పెట్టి, పార్టీని గెలిపించి, పార్టీ పెట్టినటువంటి 2 ఏండ్లలో సీఎం అవ్వడం అంటే మామూలు విషయం కాదు, అదేం ఆషామాషి కాదు. అది తమిళనాడు లాంటి చోట్ల. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు ఆయన చుట్టూ విపరీతమైనటువంటి సమస్యలు ఉండే. మొట్టమొదటిది ఇంటి నుంచి మొదలు పెడితే పార్టీ వరకు కూడా చాలా సమస్యల్ని ఫేస్ చేసుకుంటూ వచ్చిండు. కానీ అన్ని సమస్యల్ని ఫేస్ చేసి ఇవాళ సినిమాలలో కాదు రాజకీయాలలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు విజయ్. పార్టీ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ పార్టీ చుట్టూ వచ్చినటువంటి కాంట్రవర్సీస్, సమస్యలు, పార్టీతో పాటు కుటుంబ పరంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు. ఆయన వైఫ్ విడాకుల కేసు తెర మీదకి వచ్చింది. విడాకుల కేసు సందర్భంగా అయినటువంటి ఇష్యూస్ కావచ్చు. తర్వాత ఆయన ఇది నా చివరి సినిమా అని చెప్పి రాజకీయాలలోకి వచ్చిండు. ఆ చివరి సినిమా రిలీజ్ కాలేదు. కోర్టుల వరకు పోయినా కూడా అది రిలీజ్ కాకుండా పోయింది. సినిమా రిలీజ్ కాకపోవడు, ఇంటి దగ్గర నుంచి సమస్యలు, ఇంకొకటి ఒక హీరోయిన్తో సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ ఉంది అనేది ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఓపెన్గానే మాట్లాడడం. కొంత ఆ విషయాలు పక్కకు పెట్టి రాజకీయాల మీద దృష్టి పెడితే మంచిగుంటుంది అని ఆయన ఓపెన్గానే ఒక హీరోయిన్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు. దాని తర్వాత ఈయన ఒక పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలో, ఆ బహిరంగ సభకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోయి జరిగినటువంటి తొక్కిసలాట, దానికి సంబంధించినటువంటి కేసు ఎదుర్కొనుడు కావచ్చు. ఇట్లా అనేక సమస్యల మధ్యలో నిలబడ్డటువంటి విజయ్ ఇవాళ హీరోగా 100కు పైగా సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, పార్టీ పుట్టినటువంటి 2 ఏళ్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన అధికారం చేపట్టబోయే వరకు విజయ్ ఎదుర్కొన్నటువంటివి మామూలు సవాళ్ళు కాదు. అయితే ఈ సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఆయన ఇవాళ విజయం వైపుకి పోయినటువంటి దాంట్లో ముఖ్యంగా ఆయనకి మేనిఫెస్టో చాలా హెల్ప్ చేసింది అనేటువంటిది చాలామంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చేసినటువంటి మేనిఫెస్టోలో రైతులకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మహిళలకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా యువతకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన చాలా ఫోకస్డ్గా ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు. దాన్ని జనంని ఒప్పించడంలో కూడా విజయ్ సక్సెస్ అయ్యిండు అంటున్నారు. యూత్ అంతా కూడా విజయ్ వైపు టర్న్ అయినట్టుగా ఈ ఎన్నికల రిజల్ట్స్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్దండులైనటువంటి పార్టీలు ఉన్నారు అక్కడ, ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. స్టాలిన్ లాంటి వాళ్ళు ఒకవైపు, కరుణానిధి నాయకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు, జయలలిత నాయకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీ ఇంకొక వైపు, చాలా ఉద్దండులైనటువంటి పార్టీలు బరిలో ఉన్నాయి.
కానీ అట్లాంటి వాళ్ళు ఎవ్వరిని కాదనుకొని విజయ్ వైపుకు జనం ఎందుకు మొగ్గు చూపిర్రు అంటే ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇష్యూసే మేజర్గా అందరూ అంటుంటారు. మేజర్గా అందరూ మేనిఫెస్టో నచ్చి విజయ్ వైపుకి పోయినారు. జనాలందరూ కూడా విజయ్కి ఓట్లేసి ఆయనని గెలిపించుకున్నారు అంటున్నారు. ఆయన పోటీ చేసిన 2 స్థానాలలో కూడా ముందంజలో ఉన్నాడు. ఇంకొక దిక్కు గతంలో సీఎంగా చేసినటువంటి వాళ్ళు, డిప్యూటీ సీఎంగా చేసినటువంటి వాళ్ళు వెనకంజలో ఉన్నారు అనేది కూడా చూస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులలో మెజారిటీ మంత్రులు వెనకల ఉన్నారు. అంటే ఇదంతా ఆషామాషి విజయం ఏం కాదు, అంత ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ కూడా కాదు. జనాలందరూ కూడా ఆ 2 పార్టీలని కాదనుకొని ఒక కొత్త పార్టీని, అది కొత్తగా పుట్టినటువంటి పార్టీ వైపు జనాలు ఎందుకు మొగ్గు చూపిర్రు, ఎందుకు విజయ్ని నమ్మిర్రు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. జనాల్ని నమ్మించడంలో విజయ్కి చాలా సవాళ్ళు ఉండే. హీరోగా ఆయన చాలామందికి తెలిసినోడు అయినప్పటికీ కూడా, హీరోగా చాలా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా అదంతా ఓట్లుగా కన్వర్ట్ అవుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే గతంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు పెట్టిరు, పార్టీలని మూసేసినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీని సక్సెస్ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి, అట్లనే మిగతా రాష్ట్రాలలో కూడా ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం పార్టీ పెట్టి 2 ఏళ్లలో జనాలలో నమ్మకం పెంచుకొని ఇవాళ ఒక సునామీని సృష్టించిండు అంటారు చూసిరా, అట్లా ఓట్ల సునామీని సృష్టించిండు ఆయన గెలిచినటువంటి సీట్లు కావచ్చు, ఆయన ఓడించినటువంటి నాయకులు కావచ్చు, ఖచ్చితంగా ఒక చరిత్రలో మిగిలిపోతాడు ఇవాళ విజయ్ సాధించినటువంటి విజయం అనడంలో ఎవ్వరికీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. అనలిస్టులు అందరూ కూడా అదే అభిప్రాయపడుతున్నారు. చాలా ఎగ్జిట్ పోల్స్ విజయ్ గెలుస్తాడు అని కూడా చెప్పలేదు. మేజర్గా ఓట్లని చీల్చుతారు అని, చాలా చోట్ల వేరే వాళ్ళ ఓట్లకి భారీగా వీళ్ళు గండి కొడతారు అని, 10-12 సీట్లు గెలిస్తే గొప్ప అన్నారు. కానీ ఇవాళ వాళ్ళ అంచనాలు కూడా తలకిందులు చేసినట్లుగా విజయ్ ఇవాళ సీఎం అవ్వబోతున్నాడు. నిజంగా 2 ఏళ్లలో ఒక వ్యక్తికి ఈ స్థాయి విజయం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. ఆ రోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది ఏం చెప్తారంటే విజయ్ ఈ రోజు వరకు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ నిర్మాణం ఇదంతా కూడా ఇంకా సరిగా కాలేదు. ఒంటరిగా పోటీ చేసిండు. రాజకీయాలంటే ఏందో తెలియనటువంటి వ్యక్తి. గతంలో ఎప్పుడు కూడా చాలామంది రాజకీయ నాయకులు సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాజకీయాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు గతంలో అప్పుడో ఇప్పుడో రాజకీయాలతో టచ్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ విజయ్ అట్లాంటి రాజకీయాలతో టచ్ కూడా లేనటువంటి వ్యక్తి. పైగా ఒంటరిగా పోటీ చేసిరు. చాలామంది చాలా ధైర్యం కావాలి అని చెప్తున్నారు. చాలా ఉద్దండులైనటువంటి పార్టీలని ఢీ కొట్టి బలంగా ముందుకెళ్ళాలి అంటే ఏదో ఒక పార్టీ సహాయం తీసుకోవడమో లేకపోతే పొత్తులు పెట్టుకోవడమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీలు కూడా పొత్తులలోనే ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం ఒంటరిగా ఎన్నికలకు పోయిండు. ఒంటరిగా ఎన్నికలకు పోయి ఆయన సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలా సామాన్యమైనటువంటి వ్యక్తులు. ఒక సీటు ఆయన డ్రైవర్ కొడుకుచ్చిండు. మిగతా సీట్లు కూడా అంతే. చాలా సీట్లలో చాలా సామాన్యులైనటువంటి వ్యక్తులని, నాన్ కరప్షన్ వాళ్ళని, ఇట్లాంటి చాలామంది యూత్ని, ఇట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు కూడా చాలా కీలకంగా మారిరు దీంట్లో అనేది చాలామంది చెప్పుకుంటున్నారు. మేనిఫెస్టో ఒకటి, ఆయన ఇదివరకు రాజకీయపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, క్లీన్ ఇమేజ్ ఉండడం రాజకీయాలలో. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా విజయ్కి పాజిటివ్ అయినాయి. ఆయన భార్యకి సంబంధించినటువంటి విడాకుల కేసు కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ని కూడా విజయ్ని ఇబ్బంది పెట్టాలని ఆయన పాలిటిక్స్లోకి వచ్చిండు కాబట్టి ఇబ్బంది పెట్టాలనే విధంగా ఇవన్నీ ఇప్పుడే తెర మీదకి వచ్చినాయి అని తమిళ ప్రజలు నమ్మినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఇష్యూస్ విజయ్ ఎన్నికలకి రాగానే ఆ ఇష్యూస్ అన్ని ముందుకు తీసుకొచ్చి రావడం అంటే విజయ్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఇవన్నీ చేసిర్రు అని తమిళనాడు ప్రజలందరూ విజయ్కి అండగా నిలబడాలనుకున్నారు. కాబట్టి విజయ్ వైపు మొగ్గు చూపిర్రు అనేది ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ దగ్గర 200 చిల్లర అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 కావాలి. ఇప్పటివరకు 100 చిల్లర విజయ్ గెలుస్తున్నాడు. ఇంకా కొన్ని స్థానాలు కావాలి, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అనే చర్చ కూడా ఉంది. సరే, ఒంటరిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారా లేదంటే ఏదన్నా పార్టీ సపోర్ట్ తీసుకొని ఫామ్ చేస్తారా అనేది పక్కకు పెడితే ఖచ్చితంగా విజయ్ సాధించినటువంటి విజయం అయితే అంత ఈజీగా తీసుకునేటువంటిది కాదు. పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లలో పార్టీని నిలబెట్టి ఒంటరిగా ఎన్నికలకు పోయి ఇవాళ 100కు పైగా స్థానాలని గెలిపించుకొని సీఎం వైపుగా అడుగులు వేయడం అనేది
అంతా ఆషామాషిగా తీసుకోవాల్సినటువంటి ఇష్యూ కాదు అనేటువంటిది తమిళనాడు పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట. అందరూ చెప్తుంది ఒకటే, విజయ్ ఈ ఎన్నికలలో ఒక సునామీ సృష్టించిండు, చరిత్రను తిరగ రాసిండు అనేటువంటిది చాలామంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నారు.